2028 సంవత్సరంలో జరగబోయే కృష్ణా పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తామన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. దుర్గమ్మ ఆశీస్సులతో ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోంది. ప్రజలకు సేవ చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను దుర్గమ్మ ఆశీర్వదించాలని కోరుకున్నాను. 2014-19 మధ్య కాలంలోనే దుర్గగుడి అభివృద్ధికి చర్యలు తీసుకున్నాం. నేడు మళ్లీ అభివృద్ధి పనులు చేస్తున్నాం. ఒకేసారి 1500 మందికి సరిపడేలా 26 కోట్ల రూపాయలతో అన్నప్రసాద భవనం నిర్మిస్తున్నాం. 6 నెలల్లో దీన్ని అందుబాటులోకి తెస్తాం. 27 కోట్ల రూపాయలతో కొత్త ప్రసాదం తయారీ కేంద్రాన్ని 3 నెలల్లో పూర్తి చేస్తాం. 5 కోట్ల రూపాయలతో పూజా మండపం, దాతల సహకారంతో యాగశాల నిర్మిస్తాం. 14 కోట్ల రూపాయలతో ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ వంటి వాటిని 5 నెలల్లో పూర్తి చేస్తాం. 2027 గోదావరి, 2028 కృష్ణా పుష్కరాలు కూడా ఘనంగా నిర్వహిస్తామన్నారు ముఖ్యమంత్రి. ప్రభుత్వం చేసే మంచి పనులకు దుర్గమ్మ దీవెనలు ఉండాలి. దసరా సందర్భంగా విజయవాడ ఉత్సవం నిర్వహిస్తున్నాం. దసరా అంటే విజయవాడ గుర్తుకు వచ్చేలా కార్యక్రమాలు చేపట్టాం. తిరుమల కొండపై ఉన్నంత స్థలం ఇంద్రకీలాద్రిపై లేదు. విజయవాడ నగరంలోనే వసతి ఏర్పాటు చేసుకోవాలి. అందుకు అనుగుణంగా చర్యలు చేపడుతున్నాం. ఆదాయం లేని దేవాలయాలకు ప్రభుత్వం నిధులు ఇస్తోందని ముఖ్యమంత్రి వివరించారు.